బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, బీటెక్ రవి కొన్ని కామెంట్స్ చేశారు ఈరోజు. అవి చర్చనీయాంశంగా మారాయి. అంటే వర్ర రవీంద్ర రెడ్డికి ప్రాణహాని ఉంది, అది కూడా అవినాష్ రెడ్డి నుండి. అవినాష్ రెడ్డికి సంబంధించిన ప్రతి సీక్రెట్ కూడా వర రవీందర్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఎప్పుడైనా ఏ క్షణానైనా ఈయన ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అసలు ఎలా చూడాలి అంటారు ఈ కామెంట్స్ ని? మనకి ఒక సామెత ఉంది, పెద్దరాళ్ళ కింద చేతులు పెట్టినప్పుడు జాగ్రత్తగానే ఒడుపుగానే చేతులు బయటికి తీసుకోవాలి తప్ప మనకు ఆవేశం ఉంది కదా, బలం ఉంది కదా అని చెప్పని గుంజితే ఊడిపోయేది మన తోలే. ఇవాళ మాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, మాకు అవినాష్ రెడ్డి తెలుసు. వాళ్ళు మాకు నెల నెల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కట్టిన పన్నుల డబ్బు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచో ఏపీ ఫైబర్ నెట్ నుంచో మా జేబుల నిండా డబ్బు ఇస్తా ఉన్నారు. వాళ్ళ ప్రాపకం మాకుంది కదా అని చెప్పని ఇష్టారీతన చెలరేగిపోయి సంస్కారహీనంగా వ్యవహరిస్తే వాళ్ళ పరిస్థితులు పరిణామాలు మార్పు చెంది వాళ్ళకున్న అధికారం కోల్పోయి వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిన్నటిదాకా మీ సంస్కారహీనత్వానికి బాధితులుగా మారిన వాళ్ళు ఇవాళ వాళ్ళు పాలకులుగా మీ మీద చర్యలు తీసుకోవడానికి మొదలు పెడితే ఖచ్చితంగా నిన్నటి వరకు ఎవరి అండదండలు ఉన్నాయని చెప్పని రెచ్చిపోయారో వాళ్ళే మీ పాలిట కాల యముళ్ళు అవుతారు. ఎందుకనంటే వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలు మొత్తం మీ దగ్గర ఉన్నాయి. ఇవాళ పోలీసులు విచారిస్తే పోలీసు విచారణలో మీరెక్కడ మీ నోరు తెరిస్తే, మీరెక్కడ అసలు నిజాలన్నీ బయట పెడితే మీకు ఈ విధమైన పోస్టులు పెట్టమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఈ పోస్టులు పెట్టడానికి స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు? ఎవరి అండదండలతోటి ఎవరి మెహర్బానీ కోసం మీరు ఈ విధమైన పోస్టులు పెట్టారు అనేది కనుక ఓపెన్ అయ్యారంటే అసలు భాగవతాలు మొత్తం బయటకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీ నోర్లు మూయించే ప్రయత్నం జరుగుద్ది. అదే అంశాన్ని వాళ్ళ బీటెక్ రవి గారు బాహాటంగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళకేం ఎమోషన్స్ లేవు. ఎమోషన్స్ లేవు అనేది మీరు నేను నిర్ధారించలా, సిబిఐ నిర్ధారించింది. ఎలైట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈ హత్యకి సూత్రధారులు అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, వాళ్లే హంతకులతోటి హత్యకి ముందు చర్చలు జరిపారు, హత్య తర్వాత చర్చలు జరిపారు, దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఇవి అని చెప్పని వాళ్ళ ఛార్జ్ షీట్లో వివరాలు మొత్తం మెన్షన్ చేస్తూ కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇవాళ ఆ కేసులో అరెస్టు చేసి బెయిల్ మీద ఉన్న వ్యక్తులు వీళ్ళు. అయితే రాజశేఖర రెడ్డి గారికి సాక్షాత్తు సోదరుడు, అంత కీలకమైన వ్యక్తి, కుటుంబంలో అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి, రాజకీయంగా కూడా సుదీర్ఘ నేపథ్యం ఉన్న వ్యక్తిని హత్య చేయడానికే ఒక్క క్షణం కూడా ఆలోచించిన వాళ్ళు ఎవరి వర్ర రవీందర్ రెడ్డి? వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా మారతారు అనుకుంటే, అతను నోరు విప్పితే తమ గుట్టుమట్లు ఎక్కడ బయటకు వస్తాయి అనుకుంటే ఎవరినైనా ఎక్కడైనా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా కడతేర్చడం అనేది వాళ్ళకి ఒక్క క్షణం మాత్రం. అది వివేకానంద రెడ్డి గారి కేసే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కడప పార్లమెంటు సీటు అభ్యర్థిత్వం ప్రాతిపదికగానే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె పదే పదే చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సోదరి శర్మ గారు కడప ఎంపీ టికెట్ ప్రాతిపదికగానే మా చిన్నాయన హత్య జరిగింది,
మా చిన్నాయనకి అవినాష్ రెడ్డిని పోటీ చేయించడం ఇష్టం లేదు, నన్ను తను ప్రతిపాదిస్తా ఉన్నాడు, అందుకే ఈ హత్య జరిగింది అని చెప్పని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడో చాటుమాటుకు జరుగుతున్న ప్రసంగాలు కాదు ఇవి. కడప జిల్లాలో పులివెందుల గడ్డ మీద కొంగుజాచి అర్థిస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పని బహిరంగ సభల్లో డాక్టర్ సునీత గారు, శర్మ గారు ప్రసంగించారు. ఉమ్, ఆ కుటుంబానికి ఉన్న నేర నేపథ్యాన్ని ఇవాళ కడప జిల్లా చూస్తుంది, పులివెందుల ప్రజలు చూస్తున్నారు. ఉమ్, సిబిఐ నిర్ధారించి వాళ్ళ కోర్టులో సబ్మిట్ చేస్తుంది. అటువంటప్పుడు ఎవరి వర్ర రవీందర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే స్థాయి వ్యక్తి అతను. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతికి పిఏగా పనిచేశాడు కొన్నాళ్ల పాటు. అతని ద్వారా, అతను నోరు ఇప్పటం ద్వారా కేసులు తమ డోర్ స్టెప్కి రావడానికి ఆస్కారం ఉంటే, వేళ్ళు తమ వైపు చూపడానికి ఆస్కారం ఉంటే, విచారణ తమ తలుపు తట్టడానికి ఆస్కారం ఉంటే, ఇటువంటి వాళ్ళని అడ్డుదగ్గు తొలగించుకోవడం అనేది వాళ్ళకి లిప్త మాత్రం. ఉమ్, కాబట్టే ఇవాళ బీటెక్ రవి గారు ఇటువంటి ప్రమాదం ఉంది, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, అతనికి వర్ర రవీంద్రారెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్, కాబట్టి మొట్టమొదట ఆ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకోండి. అదే సందర్భంలో వర్ర రవీంద్రారెడ్డి ప్రాణాలకి ముప్పుంది అని చెప్పని తెలియజెప్పడం ద్వారా, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వర్ర రవీంద్రారెడ్డి అనే అతను ఇండిపెండెంట్గా ఈ పోస్టులు పెట్టిన వ్యక్తి కాదు. ఈ ఈ విధమైన ఈ విషపు ప్రచారం చేయించడం అనేది ఒక వ్యూహాత్మకంగా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వైసీపీ పార్టీ కొనసాగించింది. ఇది చాలా పైనున్న పెద్దల ఆదేశాలతో, వాళ్ళు అందించిన వనరులతో, వాళ్ళ ద్వారా నియామకం చేపట్టబడ్డ బృందాల ద్వారా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని కొనసాగించారు. ఉమ్, ఈ వ్యక్తిత్వాలకు పాల్పడటం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, కుటుంబాల్లో మానవ సంబంధాలని, కుటుంబ సంబంధాలని దెబ్బతీనే లాంటి పోస్టులు పెట్టడం, ఉమ్, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల మోరాలిటీ దెబ్బతీయటం అనేది ఒక స్ట్రాటజికల్గా, ఒక ఎజెండా లాగా అమలుపరుస్తూ వచ్చారు. ఉమ్, అటువంటి ఆ పని వాళ్ళు కొనసాగించటం వెనక చాలా పెద్దల హస్తం ఉంది అనేది ఆల్రెడీ ఇప్పటికే ప్రూవెన్ ఫ్యాక్టర్. ఓకే. కాబట్టి ఈ వర్ర రవీందర్ రెడ్డి వంటి వాడు నోరు విప్పటం మొదలు పెడితే ఉమ్, అసలు సిసలు పెద్దలు ఎవరు ఆదేశాలతోటి ఇవన్నీ అంటే ఈ విధమైన ఈ విష ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు, విద్వేష ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చారు, ఈ కుసంస్కారపు భాష వాడుతూ వచ్చారు. మనం ఏమవుతుందంటే వాళ్ళు వాడిన భాష వాడలేక అవును. చాలా పాలిష్డ్గా పదాలు వాడాల్సి వస్తుంది. కానీ వాస్తవంగా వాళ్ళు రాతపూర్వకంగా కానీ వాళ్ళ వీడియోల్లో కానీ అత్యంత జుగుసాకరమైన పదజాలాన్ని వాడారు. అవును. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లి లేదు, తల్లి లేదు, అవును. ఎవరిని టాలరేట్ చేయాల. ఇక జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, నారా లోకేష్నైనా, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే మహిళా నాయకురాళ్ళనైనా, అదే సందర్భంలో తెలుగుదేశం సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే మహిళా కార్యకర్తలనైతే ఇక ఆ పదజాలానికే అంతులేదు. ఉమ్, అత్యంత జుగుసాకరమైన పదజాలంతో వాళ్ళు వాళ్ళ మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ వచ్చిన అవును. ఈ వర్ర రవీందర్ రెడ్డి వంటి వాడిని ఖచ్చితంగా కాపాడి తీరాల్సిన బాధ్యత వాళ్ళ పోలీసుల మీద ఉంది. అంటే ఓకే. అతను అరెస్ట్ చేయటం, అతని దగ్గర నుంచి నిజాలు రాబట్టడమే కాదు, ఉమ్, అతని ప్రాణాలకి ముప్పు తలెత్తకుండా కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వ్యూహాత్మకంగా వైసీపీ పార్టీ ఉమ్, హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసింది కోర్టుల్లో. అవును. కాబట్టి అంటే వాళ్ళు అదుపులోకి తీసుకోబడ్డారు, వాళ్ళ మీద కేసులు నమోదైనాయి అనేది నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు వాళ్ళని గనక సక్రమంగా సకాలంలో కోర్టుకి సబ్మిట్ చేయకుండా ఏదైనా హాని తలపెడితే అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెగ్రిటీకి సమస్య వస్తుంది. ఉమ్, అట్లాగే ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలుగుద్ది. దీన్ని ఒక అజెండాగా మలిచి మొత్తం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఒక మార్గం సుగమం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఉమ్.
కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో చాలా విజిలెంట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండి తీరాలి. వీళ్ళ ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి కూడా పరిటాల రవి గారి హత్య కేసు అక్యూజ్డ్ ఉమ్, చాలా మంది ఏ విధంగా హత్య గావింపబడ్డారో చూసాం మనం. అవును. అంటే సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రాసెస్లో భాగంగా చాలా మందిని లేపేసిన నేపథ్యం ఉంది గతంలోనే. అవును. ఎంతకైనా బరితెగించిన వ్యక్తులు వాళ్ళ రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు నేరం అనేది వాళ్ళకి జస్ట్ ఇట్లా చిటికేసిన మాత్రం. ఉమ్, అటువంటి వ్యక్తులు ఇవాళ సమాజంలో నాయకులుగా చలామణి అవుతున్నప్పుడు ఎవరి ప్రాణాలకైనా ముప్పు వాటిల్లటం అనేది, ఆ ముప్పు తీసుకురావటం అనేది వాళ్ళకి లిప్తమాత్రపు వ్యవహార శైలి. ఓకే. అదే అంశాన్ని వాళ్ళ బీటెక్ రవి గారు ప్రస్తావించడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.